తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యాపారాలకి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఒకంత వాయిదా వేయండి. తక్షణమే నిర్ణయాలు తీసేసుకోకుండా ఆలోచిస్తాను, తర్వాత చెప్తాను అని అన్నట్టుగా ఈ రోజునైతే పోస్ట్‌పోన్ చేసేయండి. కొంత ఆలోచించి తదుపరికి వాళ్ళని నచ్చజెప్పి తదుపరికి వాయిదా వేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న ఉద్రిక్త వాతావరణం కానీ, గొడవలు కానీ, ఇబ్బందులు కానీ లేదా తగాదాలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే ఉదయము, సాయంత్రము 2 పూట్ల ఈ రోజు చేయాలి. పాలను నివేదన చేసినట్టయితే కనుక మీ జాతకంలో తెలియకుండా చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, నీలి రంగు. ఈ 2 రంగు వస్త్రాలలో ఏదైనా వస్త్రాన్ని మీరు పని మీద వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో వేగము ఎక్కువ, అన్ని పనులు సానుకూలంగా జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇటు కుటుంబంలోనూ మీరున్న స్థానంలోనూ. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే కనుక హడావిడి పడకండి. ఒక పని అవ్వంగానే వెంటనే టెన్షన్ పడిపోవడము, అత్యుత్సాహం పడిపోవడము ఇలాంటి పనులు చేయకుండా సావధానంగా ఈ రోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సూర్య గాయత్రి మంత్రాన్ని యథాశక్తి చదువుకోవడంతో పాటు బంగారు రంగు కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు తిరిగి మళ్ళా కొత్తగా పుట్టే అవకాశాలు కనబడుతోంది. అమ్మయ్య ఈ రోజుతో ఈ పాత సమస్యలన్నీ తిరిగిపోయినాయి అని ఒక్కసారి విశ్రాంతి తీసుకోగానే మళ్ళా అవే సమస్యలు తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చేటట్టుగా గోడకు కొట్టిన బంతిలాగా అనమాట మళ్ళా మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటిలో అలాంటివి ఏవైనా కనుక మీకు వచ్చినట్టయితే టెన్షన్ పడకుండా అసలు ఎందువల్ల వచ్చింది అనేది ఒక ఆలోచన చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం కానీ, దైవారాధన కానీ, దేవాలయ దర్శనం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కొంత అలజడి, ఆందోళన, గందరగోళము అనేది ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి, అస్సలు చేసుకోకండి. ఇక తప్పదు, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అని కనుక ఏమైనా అనుకున్నట్టయితే కనుక మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, ఇంట్లో అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా కానీ ప్రయాణం కావచ్చు, కార్యం కావచ్చు, సక్సెస్ఫుల్గా మంచిగా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది.